Hello everyone, welcome to Srimeda. So today we are going to discuss for CMA Inter Cost Accounting paper. సో పేపర్ నెంబర్ 8 రిలేటెడ్గా మనకి జూన్ 2026 అటెంప్ట్ ఏదైతే ఉందో నథింగ్ బట్ జస్ట్ ఒక అరౌండ్ ఈ రోజు నుంచి అరౌండ్ ఒక 15 డేస్ టైం అయితే మనకి అవైలబుల్గా ఉందండి. సో ఈ 15 డేస్ ప్రిపరేషన్ మీరు ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నారు అనేది మీ యొక్క రిజల్ట్ మీద హై ఇంపాక్ట్ అనేది ఉంటుంది. దట్స్ వై వీఆర్ హియర్ టు మేక్ సమ్ యూస్ఫుల్ రిసోర్సెస్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ అండ్ కొంత గైడెన్స్ అనేది ఇవ్వడానికి ఈ వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. సో యూటిలైజ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ మేక్ యువర్ ప్రిపరేషన్ మోర్ స్ట్రాంగ్. ఓకేనా? సో ఈ వీడియోలో ఏముండబోతుందండి అంటే టోటల్గా మనకి జూన్ 2026 అటెంప్ట్ రిలేటెడ్గా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉండడానికి ఛాన్స్ ఉంది. ఇట్స్ ఆల్ అబౌట్ సమ్ గెస్ వర్క్ ఫ్రమ్ ది ప్రీవియస్ పేపర్స్. మనం ఆల్మోస్ట్ ప్రీవియస్గా జరిగిన అన్ని పేపర్స్ యొక్క అనాలిసిస్ చేసి నెక్స్ట్ అటెంప్ట్ మన జూన్ 2026 అటెంప్ట్ పేపర్ కూడా క్వశ్చన్ పేపర్ ఎలా ఉండడానికి ఛాన్స్ ఉంది అనేది ఒక అనాలిసిస్ అయితే చేసాం. ఆ అనాలిసిస్ అనేది మీకు ఎలా యూజ్ అవుతుందండి అంటే లైక్ వెన్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ మల్టిపుల్ చాప్టర్స్ కాన్సెప్ట్స్, ఫస్ట్ గో త్రూ విత్ దీస్ కాన్సెప్ట్స్. ఫస్ట్ ఈ కాన్సెప్ట్స్ని ఇక్కడ ఏదైతే డిస్కస్ చేస్తున్నానో చాప్టర్ కావచ్చు, అందులో సబ్ హెడ్డింగ్స్ లైక్ కాన్సెప్ట్స్ కావచ్చు, ఏదైతే డిస్కస్ చేస్తున్నామో ఫస్ట్ వాటి వరకు పర్ఫెక్ట్ అయిపోండి. ఆ తర్వాత గో ఫర్ ద రిమైనింగ్ రివిజన్. ఎందుకంటే వీఆర్ లిమిటెడ్ బై టైం, లిమిటింగ్ ఫ్యాక్టర్ మనకి కాస్ట్. మనకి యాజ్ ఎ ప్రొఫెషనల్స్ వీఆర్ మనకి ఏదైనా కన్సెంట్ ఉందంటే అది టైమేనండి. సో దట్స్ వై టైంని మనం పర్ఫెక్ట్గా మేనేజ్ చేసుకోవాలి. సో లిమిటింగ్ ఫ్యాక్టర్ గుర్తుంటుందా మీకు? లిమిటింగ్ ఫ్యాక్టర్ అని క్వశ్చన్స్ చేశారు మార్జినల్ కాస్ట్లో. సేమ్ అలాగే అంటే మన దగ్గర ఉన్న రిసోర్సెస్ని, తక్కువ రిసోర్సెస్ని బెస్ట్గా యూటిలైజ్ చేయాలి. దాట్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రాటజీ కదా. సో దాట్స్ వై మన దగ్గర ఉన్న లిమిటెడ్ టైంని మనం బెస్ట్గా యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ గో విత్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ కేటగిరీ. ఆ తర్వాత నెక్స్ట్ అన్నీ ఇంపార్టెంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ కాకపోతే రివిజన్స్ టైంకి వచ్చేసరికి కొంచెం డీటెయిల్డ్ రివిజన్ హ్యాస్ టు బి గివెన్ ఫర్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. ఆ తర్వాత ఇంపార్టెంట్, ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెన్స్. అలా ఒక ఆర్డర్ వైజ్గా వెళ్ళడం వల్ల ఏమవుతుందండి అంటే యూ కెన్ గెట్ ద మ్యాక్సిమం మార్క్స్. ఓకేనా? దట్స్ వై we planned all these things. So make use of all these things. First of all చూడండి, when comes to the paper number 8 అండ్ కాస్ట్ అకౌంటింగ్ రిలేటెడ్గా మనం చూసుకుంటే పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది. సో అఫ్ కోర్స్ యూ నో, బట్ మళ్ళీ చెప్తున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ విల్ బి గివెన్ ఫర్ ది ఎంసీక్యూస్. ఓకేనా? సో ఆల్మోస్ట్ యూ విల్ గెట్ ఫర్ 15 ఎంసీక్యూస్ ఉంటాయండి. 10 ఎంసీక్యూస్ వచ్చేసరికి థియరీ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక 5 ఎంసీక్యూస్ వచ్చేసరికి ప్రాక్టికల్స్ ఉంటాయి. అంటే మీరు జనరల్గా మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు యువక్యూ ఎలా కనుక్కుంటాము, ప్రైమ్ కాస్ట్ ఎలా కనుక్కుంటాము, అడ్మినిస్ట్రేషన్ ఓవర్హెడ్స్ ఎలా కనుక్కుంటాము, ప్రాసెస్ 2కి కాస్ట్కి ఎంత పంపిస్తున్నాము. సో ఇలా బేసిక్ క్వశ్చన్స్ అనేది ఏదైతే ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఉంటాయో, సో ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ థియరీ అండ్ ప్రాక్టికల్. థియరీ అంటే ఇక తెలిసిందే కదా. సో ఫ్యాక్టరీ కాస్ట్ ఫార్ములా ఏంటి, కన్వర్షన్ కాస్ట్ అంటే ఏంటి, ఇలా కొన్ని ఫార్ములాస్ ఉంటాయి కదా. సో ఆ ఫార్ములాస్ని బేస్ చేసుకొని కానీ, కాన్సెప్ట్ని బేస్ చేసుకొని కానీ సమ్ థియరీ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా ద ఎంసీక్యూస్ విల్ బీ ఫర్ 15 మార్క్స్. ఆ 15 మార్క్స్లో కూడా ఈచ్ ఎంసీక్యూ విల్ క్యారీ 2 మార్క్స్. అంటే టోటల్గా ఫస్ట్ రోమన్లో మనకి 30 మార్క్స్ అక్కడ అయిపోయాయి. ఎంసీక్యూస్ పార్ట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. ఎందుకంటే సో 30 మార్క్స్ మీరు కరెక్ట్గా ఆలోచించి బెస్ట్గా చేయగలిగితే 30 మార్క్స్ చాలా ఈజీగా తెచ్చుకోవచ్చు. ఆ 30 మార్క్స్ అయిపోయిన తర్వాత అగైన్ యూ విల్ హ్యావ్ లైక్ క్వశ్చన్ నెంబర్ 1 అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ క్వశ్చన్ నెంబర్ 2 టు క్వశ్చన్ నెంబర్ 8. టోటల్గా దెర్ ఆర్ 7 క్వశ్చన్స్. లైక్ 7 రోమన్స్లో మనకి 7 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 7 క్వశ్చన్స్ కూడా ఈచ్ క్వశ్చన్ విల్ బీ క్యారింగ్ 14 మార్క్స్. సో ఒక్కొక్క క్వశ్చన్ 14 మార్క్స్ క్యారీ చేస్తుందండి. సో ఆల్మోస్ట్ యూ విల్ గెట్ ఫర్ 98 ఇలా వస్తుంది మనకి. సో ఇక్కడ ఏంటండి అంటే ఆ 7 క్వశ్చన్స్లో మీరు 2 క్వశ్చన్స్ చాయిస్ తీసుకోవచ్చు. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ యు ఆర్ హ్యావింగ్. సో మేక్ యూటిలైజ్ ఇట్. అంటే యూటిలైజ్ దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి. కరెక్ట్గా ప్లాన్ చేసి బెస్ట్ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోండి. బికాజ్ యూ హ్యావ్ 2 రోమన్స్ టు చూస్. అంటే ఆల్మోస్ట్ 28 మార్క్స్ మీకు ఏదైతే వద్దు అనుకున్నారో మీరు అది ఎగ్జామ్లో రాయాల్సిన అవసరం లేదు. చాలా బెటర్ కదా. సో రిమైనింగ్ 70 మార్క్స్ ఏదైతే ఉంటుందో ఆ 70 మార్క్స్కే రాయండి. రిమైనింగ్ 2 రోమన్స్ 14 ఆ 2 రోమన్స్ ఏదైతే ఉందో వాటిని మీరు చాయిస్లో తీసుకున్నా కానీ రిమైనింగ్ 70 మార్క్స్కి కూడా చాలా కంఫర్టబుల్గా పేపర్ రాయగలరు. సో దట్స్ వై యూజ్ ఇట్ ప్రాపర్లీ.
ఇలా మనకి టోటల్గా పేపర్ ప్యాటర్న్ ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్లో ఎంసీక్యూస్ 15 ఎంసీక్యూస్ 30 మార్క్స్. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 2 నుంచి రోమన్ నెంబర్ 2 నుంచి రోమన్ నెంబర్ 8 వరకు క్వశ్చన్స్ ఉంటాయి. ఇట్ విల్ బి 7 క్వశ్చన్స్. ఆ 7 క్వశ్చన్స్లో 5 క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది. దాట్స్ ఇట్. దిస్ విల్ బి యువర్ టోటల్ 100 మార్క్స్ పేపర్. నౌ ద పాయింట్ ఈస్, ఆ 100 మార్క్స్ పేపర్ ఏదైతే ఉందో అందులో మన పర్టికులర్గా జూన్ 2026కి సంబంధించి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్స్ ఎలా ఉండడానికి ఛాన్స్ ఉంది, ఏ టాపిక్లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది అనేది మనం చూద్దాం. ఎస్పెషల్లీ ఫర్ జూన్ 2026 అటెంప్ట్. బై కన్సిడరింగ్ ద ప్రీవియస్ అటెంప్ట్స్ అనాలిసిస్ని బేస్ చేసుకొని ఈ అటెంప్ట్లో మనం ఎలా చేయొచ్చు, ఎలాంటి టాపిక్స్ అడగొచ్చు అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సి, ఇదంతా కూడా మనకి క్వశ్చన్ నెంబర్ 1 చెప్పాను కదా, 30 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయని అన్నాను కదా. సో అందులో 10 థియరీ క్వశ్చన్స్, 5 ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఉంటాయండి. సో ఇందులో కూడా చూడండి, ఇంట్రడక్షన్ టు కాస్ట్ అకౌంటింగ్ స్టార్టింగ్ మీకు థియరీ చాప్టర్ ఉంటుంది కదా. సో కాస్ట్ రిడక్షన్, కాస్ట్ కంట్రోల్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది కాస్ట్ అకౌంటింగ్, అందులో నుంచి ఓన్లీ థియరీ ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లమాటిక్ కూడా ఉండదు. సిఎస్ నెంబర్ అండి, బేసిక్ కదా. సో కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్స్ అనేది మీకు కంపల్సరీగా నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే చాలా ఈజీగా 2 మార్క్స్ వచ్చేస్తాయి. కరెక్ట్గా మనం ఆ యొక్క స్టాండర్డ్ నెంబర్స్ గుర్తుపెట్టుకోగలిగితే చాలు, యూ కెన్ గెట్ ది లైక్ థింగ్స్ అండ్ ఈజీగా 2 మార్క్స్ అనేది తెచ్చుకోవచ్చు. ఆ తర్వాత కాస్ట్ షీట్ నుంచి ఒక ప్రాబ్లం కంపల్సరీగా అడగడానికి ఛాన్స్ ఉంది. ఎలా సార్? ఫ్యాక్టరీ కాస్ట్ అడగొచ్చు, లేదా టోటల్ కాస్ట్లు ఇచ్చేసి ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటే మీకు ఫ్యాక్టరీ కాస్ట్, నెట్ ఫ్యాక్టరీ కాస్ట్లు ఇవి కూడా ఇచ్చేసి ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అడగొచ్చు, క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అడగొచ్చు. అలా టోటల్ కాస్ట్ షీట్ ఫార్మేట్ మొత్తంలో కూడా ఎక్కడి నుంచి ఏ డీటెయిల్ అని అడగొచ్చు. ఇట్స్ ప్రాక్టికల్ క్వశ్చన్, 2 మార్క్స్. ఆ తర్వాత బడ్జెట్ నుంచి ఇట్స్ ఎక్స్పెక్టెడ్ టు బి థియరీ అడగడానికి ఛాన్స్ ఉంది. ఇక ఎంప్లాయీ కాస్ట్, మెటీరియల్ కాస్ట్, ఆపరేటింగ్ కాస్ట్, స్టాండర్డ్ కాస్ట్, ఇవన్నీ స్టాండర్డ్ కాస్ట్లో చూడండి. సో వీఆర్ హ్యావింగ్ బోత్ థింగ్స్, రెండు కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. ఆ తర్వాత లైక్ రికన్సిలియేషన్ అండ్ కంట్రోల్, కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్స్, ఆ తర్వాత ప్రాసెస్ కాస్టింగ్ అండ్ మార్జినల్ కాస్టింగ్లో కూడా బోత్ థింగ్స్ అండి, అండ్ ఓవర్ హెడ్స్లో కూడా. సో ఇలా అల్టిమేట్లీ అన్ని చాప్టర్స్ కంబైన్ చేసి మనకి కొన్ని ప్రాబ్లమాటిక్ లైక్ ప్రాక్టికల్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు, థియరీ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. సో కాంబినేషన్ చాలా బెస్ట్గా ఉంటుంది. సో ఇందులో మీరు హై స్కోర్ చేయడానికి చాలా యూస్ఫుల్ అయ్యే రోమన్ అండి ఇది. అంటే మీరు కాస్టింగ్లో మంచి స్కోర్ తెచ్చుకోవాలనుకుంటే ఈ 30 క్వశ్చన్స్ని కూడా చాలా బెస్ట్గా సాల్వ్ చేయాలి. బై ఛాన్స్ మిస్ చేయగలిగితే ఒక్క క్వశ్చన్ అలా మిస్ చేసుకోవాలండి. సో మిగతావన్నీ బెస్ట్గా రాయడానికి ట్రై చేయండి. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీరు చేయగలరు. సో ఇఫ్ యూ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే, మంచిగా ప్రిపేర్ అయ్యి కరెక్ట్గా వెళ్తే ఎగ్జామ్కి కంపల్సరీగా బెస్ట్ మార్క్స్ అనేది తీసుకురాగలరు. అండ్ ఇట్స్ స్కోరింగ్ రోమన్. సో ఫస్ట్ రోమన్ అయిపోయింది. ఇందులో చాయిస్ ఏం లేదు. 15 క్వశ్చన్స్ కంపల్సరీగా మీరు 15 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సిందే. అండ్ నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మొత్తం అటెంప్ట్ చేసే రండి. అండ్ when comes to the remaining part, see remaining part, first we'll start with question number 2. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇక మీకు ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఉంటాయండి. థియరీ క్వశ్చన్స్ అనేది లాస్ట్లో ఉంటుంది. సో ఫస్ట్ వెన్ వీఆర్ సీన్ విత్ ద పాస్ట్ పేపర్ అనాలిసిస్, క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 2A 2B, ఈ 2 క్వశ్చన్స్ మనకి ఏదైతే ఉన్నాయో ఫర్ జూన్ 2026 వీఆర్ ఎక్స్పెక్టింగ్ టు బీ ద ఫస్ట్ క్వశ్చన్ విల్ బీ యువర్ కాస్ట్ షీట్. నో ఛాన్స్, కంపల్సరీగా మంచిగా ప్రిపేర్ అవ్వాలి. ద బెస్ట్ చాప్టర్, మంచి స్కోరింగ్ చాప్టర్ కూడా, 7 to 10 మార్క్స్ అడగచ్చు. ఓకేనా? కాస్ట్ షీట్ ప్రిపేర్ అవ్వండి. ఆ తర్వాత ఎంప్లాయీ కాస్ట్ ఒకటి ప్రిపేర్ అవ్వండి, లేదా మార్జినల్ కాస్ట్. బట్ మోస్ట్లీ ఐఎమ్ నా గెస్ ప్రకారం అయితే ఎంప్లాయీ కాస్ట్. ఓకేనా? ఆ తర్వాత మనకి ఇక్కడ ఏంటండి అంటే ఎంప్లాయీలో కూడా మనకి రోవన్లో కానీ హాల్సేల్లో కానీ ఇవి ఈ ప్లాన్స్ లైక్ బోనస్ ప్లాన్స్ ఉన్నాయి కదా, బోనస్ ప్లాన్స్ ఒకసారి మంచిగా రివైజ్ చేయండి. ఆ తర్వాత ఈఓక్యూ స్టాక్ లెవెల్స్ ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి. సో స్టాక్ లెవెల్స్ ఉన్నాయి కదా మనకి, మ్యాక్సిమం స్టాక్ లెవెల్, మినిమం స్టాక్ లెవెల్, అందులో నుంచి అని అడగచ్చు, ఈఓక్యూలో నుంచి అడగచ్చు. బట్ మెయిన్ ఫోకస్ ఐ వాజ్ థింకింగ్ ఫర్ లేబర్ అడగడానికి ఛాన్స్ ఉంది, అది కూడా బోనస్ రిలేటెడ్గా. ఓకేనా? సో మంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటి అన్నిటిని కూడా ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ 3Aలో మనకి ఓవర్ హెడ్స్ నుంచి క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది. 3Bలో వచ్చేసరికి రికన్సిలేషన్ అండి. ఓవర్ హెడ్స్లో కూడా ప్రైమరీ అండ్ సెకండరీ డిస్ట్రిబ్యూషన్ అడిగితే ఒకటి, లేదు అంటే అండర్ ఆర్ ఓవర్ అబ్జర్ప్షన్ ఆఫ్ ఓవర్ హెడ్స్, ఓవర్ అబ్జర్ప్షన్, సప్లిమెంటరీ రేట్ క్యాలిక్యులేట్ చేసేవాళ్ళం కదా, అలా అయినా. ఇక ఫైనల్గా కాంప్రహెన్సివ్, ఆఫ్ కోర్స్ మనకున్న కాన్సెప్ట్స్ అన్నీ అవే. సో అందులో నుంచి ఏదో ఒకటి కంపల్సరీగా ఒక క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది, అది కూడా 7 to 10 మార్క్స్ అడుగుతారండి. సో మంచిగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఇక రికన్సిలేషన్, ఇక బేసిక్ రికన్సిలేషన్ అంటే లైక్ ఫైనాన్షియల్ ప్రాఫిట్ కూడా ఇచ్చి కాస్టింగ్ ప్రాఫిట్ ఇచ్చి చేయడం, లేదా 2 ప్రాఫిట్స్ మీరే కనుక్కొని రికన్సిలేషన్ చేయడం. సో ఎలాగైనా అడగచ్చు. సో గో విత్ దట్.
ఎలాంటి ఇష్యూ లేకుండా మంచిగా ప్రిపేర్ అవ్వండి. కంపల్సరీగా బెస్ట్ క్వశ్చన్స్ అనేది చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ 4Aలో ఇక్కడ కొంచెం మార్కింగ్ డిఫరెంట్గా ఉంది. దిస్ ఈజ్ ఫర్ 3A 3B. ఆ తర్వాత 4A రిలేటెడ్గా వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫర్ ఆపరేటింగ్ కాస్టింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండి ఈసారి. 4Bలో వచ్చేసరికి కాంట్రాక్ట్ కాస్టింగ్. సో మ్యాథ్స్ ఇలాగే ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఆపరేటింగ్ కాస్టింగ్లో కూడా ఫర్ దిస్ అటెంప్ట్ గో విత్ హోటల్, హాస్పిటల్, ట్రాన్స్పోర్టేషన్ అది ఇక రెగ్యులర్ క్వశ్చన్ ఎప్పుడు అడగడానికి హై ఛాన్సెస్ ఉంటుంది. కానీ హాస్పిటల్ అండ్ హోటల్ ఏదైతే ఉన్నాయో ఈ రెండు టాపిక్స్లో ఉన్న క్వశ్చన్స్ మాత్రం ఈసారి చాలా బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. జూన్ 2026 అటెంప్ట్లో ఈ రెండింటిలో ఒక క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఓకేనా? ఇక క్వశ్చన్ నెంబర్ 4B వచ్చేసరికి కాంట్రాక్ట్ కాస్టింగ్. కాంట్రాక్ట్ కాస్టింగ్లో వర్క్ ఇన్ ప్రోగ్రెస్ క్యాలిక్యులేట్ చేయడం. సో ఎస్కలేషన్ క్లాజ్ ఉంటుంది. ఎస్కలేషన్ క్లాజ్ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతారు. సో ఈ టాపిక్స్ నుంచి కొంచెం బాగా ప్రిపేర్ అవ్వాలండి. యూ విల్ గెట్ దోస్ థింగ్స్. ఆ తర్వాత 5A వచ్చేసరికి వీఆర్ హ్యావింగ్ ప్రాసెస్ కాస్టింగ్, లేదా అది మిస్ అయితే జాయింట్ అండ్ బై ప్రొడక్ట్స్. ఓకేనా? సో ప్రాసెస్ కాస్టింగ్ ఒకటి ప్రిపేర్ అయిపోరండి. ఇంకా ప్రాసెస్ నుంచి ఒక 2 మ్యాక్సిమం యూ కెన్ గెట్ ఫర్ 3 ప్రాసెస్, లేదా థర్డ్ ప్రాసెస్లో ఇక ఫినిష్డ్ ప్రోడక్ట్స్కి పంపించడం, లేదా 2 ప్రాసెస్, ఇలా బేసిక్ అండి. సో ప్రాఫిట్స్, లాసెస్, లైక్ ప్రాఫిట్స్ అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి ఏంటి, పర్సంటేజెస్ ఏంటి, ఇవి కొంచెం క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. కొంచెం ప్రాక్టీస్ చేయండి, మీరు చేయగలరు. చిన్న చిన్న అంటే హెవీ కాన్సెప్ట్ అయితే కాదు, బట్ చాప్టర్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సో ఆ చాప్టర్ నుంచి కానీ, లేదా అది మిస్ అయితే జాయింట్ అండ్ బై ప్రొడక్ట్స్ నుంచి, బట్ మోస్ట్లీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ప్రాసెస్ కాస్టింగ్. ఓకేనా? ఆ తర్వాత ఈ 5th రోమన్లోనే స్టాండర్డ్ కాస్టింగ్ కూడా. ఓకేనండి? సో స్టాండర్డ్ కాస్టింగ్ కూడా ఇక్కడ వచ్చేస్తుంది. స్టాండర్డ్ కాస్టింగ్లో కూడా మెటీరియల్ వేరియన్సెస్ ఈసారి హై ఇంపార్టెన్స్. అలాగో ఉన్నది మీకు మొత్తం ఇక ఆ రెండే కాబట్టి. సో ఫర్ కాస్టింగ్ రిలేటెడ్గా కాస్ట్ అకౌంటింగ్లో మెటీరియల్ వేరియన్సెస్ నుంచి ఒక క్వశ్చన్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది. సో గో త్రూ దిస్, ఎక్కడ ఛాన్స్ అయితే తీసుకోవద్దు. ఇక 6A 6B అండి, రెండు కూడా వీఆర్ హ్యావింగ్ మార్జినల్ కాస్ట్. రెండిట్లో కూడా యు ఆర్ గోయింగ్ టు లైక్ గెట్ ద క్వశ్చన్స్ ఫర్ మార్జినల్ కాస్ట్. బట్ కాకపోతే 6A వచ్చేసరికి బేసిక్ క్వశ్చన్ ఉంటుంది, మీకు తెలిసిందే. పీవీ రేషియో కనుక్కోండి, ఎంఓఎస్ కనుక్కోండి, లేకపోతే బ్రేక్ ఈవెన్ పాయింట్ కనుక్కోండి, బ్రేక్ ఈవెన్ యూనిట్స్ కనుక్కోండి, బ్రేక్ ఈవెన్ ఇలా మీకు తెలిసిన ఫార్ములానే ఉంటుందండి. కానీ ఇంకొక క్వశ్చన్లో సమ్ మోర్ అడ్వాన్స్డ్, బట్ అంటే కొంచెం క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, బట్ యూ కెన్ గెట్ ఇట్. సో అలాంటి క్వశ్చన్స్ ఉంటుంది ఇన్ ద 6B. ఆ తర్వాత 7A 7Bలో 7Aలో యూ విల్ గెట్ ద బడ్జెట్ చాప్టర్. బడ్జెట్ రిలేటెడ్గా క్వశ్చన్ ఉంటుంది. బడ్జెట్ అండ్ బడ్జెటరీ కంట్రోల్లో ఫ్లెక్సిబుల్ బడ్జెట్ అని అడగొచ్చు, ఫంక్షనల్ బడ్జెట్స్ కూడా అడగొచ్చు. ఫంక్షనల్ బడ్జెట్స్ అంటే మీకు తెలిసిందే కదా, ప్రొడక్షన్ బడ్జెట్, సేల్స్ బడ్జెట్, ఇందులో ఏదో ఒకటి మీకు మెటీరియల్ బడ్జెట్ కానీ ఏదో ఒక బడ్జెట్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంది. సో కంపల్సరీ క్వశ్చన్ ఇది కూడా. ఆ తర్వాత 7Aలోనే మళ్ళీ 7Bలో మీకు కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉన్నాయి కదా, అందులో నుంచి ఒక క్వశ్చన్ అండి, 5 మార్క్స్ ఈజీగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. మరి మీరు బడ్జెట్ బాగా ప్రిపేర్ అయ్యి కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రిపేర్ అవ్వలేదు అనుకోండి, ఈ రోమన్లో మీరు ఆల్మోస్ట్ ఒక 5 to 6 మార్క్స్ లూజ్ అయినట్టే. ఈ కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ కూడా ఇంపార్టెంటే కదా. సో దాట్స్ వై అట్లీస్ట్ కామన్గా కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్లో కొన్ని కామన్ పాయింట్స్ ఉంటాయండి. అన్ని స్టాండర్డ్స్లో కొన్ని కామన్ పాయింట్స్ ఉంటాయి. ఆబ్జెక్టివ్ కావచ్చు, సో డిస్క్లోజర్స్ కావచ్చు, ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయి. మీరు అట్లీస్ట్ ఒక స్టాండర్డ్ అన్న మెయింటైన్, ఒక ప్రాపర్ ఫార్మేటింగ్ మెయింటైన్ చేసుకొని ఆల్మోస్ట్ స్టాండర్డ్స్కి మీరు అది రాసిన అట్లీస్ట్ యూ విల్ గెట్ 3 to 4 మార్క్స్. దట్స్ వై స్టాండర్డ్స్ ఎక్కువగా ఉన్నాయి, చదవలేకపోతున్నాం అని అంత అనుకోవద్దండి. ఒక ఫార్మేట్ కరెక్ట్గా ప్రిపేర్ అయితే చాలా, అన్ని స్టాండర్డ్స్కి మీరు నెంబర్ చేంజ్ చేసి, నేమ్ చేంజ్ చేసి రాసినా మీకు 3 మార్క్స్ వస్తాయి. సో అవన్నీ బేసిక్ ట్రిక్స్ మీరు కొంచెం ఆలోచిస్తే, అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఓకేనా? సో దట్స్ వై 7Aలో మనం బడ్జెట్స్ ప్రిపేర్ అయినా 7Bలో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ విత్ ది కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. సో కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్లో కూడా ఈ అటెంప్ట్కి 3, 5, 6, 7, 10 వీటి గురించి కొంచెం జాగ్రత్తగా ఫోకస్ చేయండి. 3, 5, 6, 7, 10 వీటి మీద మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఇక ద ఫైనల్ పార్ట్ అండి, 8th రోమన్. 8th విల్ కంటైన్ టోటల్ థియరీ. మొత్తం థియరీ, మీకు ఎక్కడ కూడా ఒక్క ప్రాబ్లమాటిక్ క్వశ్చన్ కూడా ఉండదు. సో కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్ నుంచి కావచ్చు, మెటీరియల్ కాస్ట్ కావచ్చు, ఎంప్లాయీ కాస్ట్ కావచ్చు, కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ కావచ్చు, సో ఎనీథింగ్ ఆల్మోస్ట్ అన్ని చాప్టర్స్లో నుంచి ఒక బెస్ట్ థియరీ క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఇచ్చేయడం జరుగుతుంది. ఇలా ప్రతి రోమన్ కూడా 14 మార్క్స్ 14 మార్క్స్ 14 మార్క్స్ అనేది మనకి ఎగ్జామ్లో ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ పార్ట్ 30 మార్క్స్ అండి. ఇక ఇవన్నీ కూడా 14 మార్క్స్ 14 మార్క్స్ 14 మార్క్స్ ఇలా వస్తూ ఉంటాయి. సో మీరు బై ఛాన్స్ థియరీ చేయలేకపోయినా, ఇంకొక అంటే ఇది చాయిస్లోకి వెళ్ళిపోయినా, అంటే మీరు ఒక బై ఛాన్స్ థియరీ సరిగా రాయలేకపోయారు, లేదా మీకు కాన్ఫిడెన్స్ లేదు థియరీ క్వశ్చన్స్ మీద,
ఇది చాయిస్ తీసుకున్నా యూ విల్ హ్యావ్ అనదర్ చాయిస్, ఇంకొక చాయిస్ కూడా తీసుకోవచ్చు. సో అది క్వశ్చన్ పేపర్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఇచ్చిన వాటిలో మీరు కాస్ట్ షీట్ చేయలేకపోతున్నారా, ఎంప్లాయీ కాస్ట్ చేయలేకపోతున్నారా, మెటీరియల్ కాస్ట్ లేదా ఓవర్ హెడ్ చేయలేకపోతున్నారా, రికన్సిలియేషన్, ఈ చాప్టర్స్ ఏదైతే మనకి మీకు ఎగ్జామ్ పేపర్లో ఉన్నాయో అందులో నుంచి లైక్ విచ్ ఈజ్ హ్యావింగ్ హై స్కోర్, మీరు ఏదైతే క్వశ్చన్ చేయలేకపోతున్నారో అందులో కూడా హైయెస్ట్ మార్క్స్ ఏదైతే ఉన్నాయో ఆ క్వశ్చన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే రోమన్స్లో 2-3 రోమన్స్ ఉంటాయండి. అంటే సింపుల్ ఒకటి, ఇప్పుడు మీకు ఇక్కడ ప్రాసెస్ కాస్టింగ్ అడిగారు, అలాగే స్టాండర్డ్ కాస్టింగ్ అడిగారు. స్టాండర్డ్ కాస్టింగ్ వచ్చు, ప్రాసెస్ కాస్టింగ్ రాదు. ఇంకొక రోమన్ ఉంది, ఆ రోమన్లో రెండిట్లో కూడా సేమ్ అలాగే ఒక క్వశ్చన్ రాదు. ఇందులో ద బెస్ట్ హైయెస్ట్ స్కోర్ ఏదైతే మీకు రాని క్వశ్చన్ ఉందో అది వదిలేసుకోండి. అంటే మీకు కొంచెం మార్క్స్ వైజ్గా ఎక్కడ ఎక్కువ తీసుకురావచ్చు. ఈవెన్ 1-2 మార్క్స్ ఆల్సో ఇట్స్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ అల్టిమేట్లీ యువర్ సక్సెస్. మీ సక్సెస్లో 1 ఆర్ 2 మార్క్స్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. కాబట్టి సో ప్లాన్ అకార్డింగ్లీ, ఓకేనా, జాగ్రత్తగా ప్లాన్ చేయండి. దిస్ ఇస్ ద బేసిక్ స్ట్రక్చర్ అండి. ఆల్మోస్ట్ మీ క్వశ్చన్ పేపర్ ఇలాగే ఉండడానికి అయితే ఛాన్స్ ఉంది. ఇచ్చేసాను కాబట్టి ఆ ఆర్డర్లో చదువుకుంటూ వెళ్ళండి. ఇక మీ ప్లాన్ అంటే మీకున్న టైంలో నేను ఏమన్నాను అంటే ఈ చాప్టర్స్ చదువుకోవాలి సరే, ఇక మిగతా చాప్టర్స్ చదువుకోవద్దా అంటే ప్లాన్ కాదు. ఫస్ట్ దీన్ని బేస్ చేసుకొని ఒక ప్లాన్ చేసుకోండి. మీరు ఎక్కడ చాయిస్ తీసుకోగలరు, నేను ఇక్కడ చాయిస్ తీసుకోకుంటే బెటరే కదా, ఇక్కడ చాయిస్ తీసుకోగలను కదా, అలా దీన్ని బేస్ చేసుకొని ఒక ప్లాన్ చేసుకుని వెళ్ళండి అట్లీస్ట్. ఎందుకంటే వీటిని మనం అంటాం లాస్ట్ స్ట్రాటజీస్. ఇక ఫైనల్ స్ట్రాటజీస్ అండి. ఇక మీరు ఈ క్వశ్చన్ అంటే ఈ పేపర్స్ రిలేటెడ్గా మీకు స్ట్రాటజీస్ చేయడానికి ఛాన్స్ లేదు. దిస్ ఇస్ ద లాస్ట్ ప్లాన్ యూ ఆర్ గోయింగ్ టు డూ ఫర్ ద ఎగ్జామ్. సో దట్స్ వై ఆల్మోస్ట్ ట్రై చేయండి. ఇక్కడ ఇచ్చిన ప్లాన్స్, ఇక్కడ ఇచ్చిన స్ట్రాటజీస్ ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని స్క్రీన్ షాట్స్ తీసుకోవాలంటే స్క్రీన్ షాట్స్ తీసుకోండి, రాసుకోవాలంటే రాసుకొని దీన్ని బేస్ చేసుకొని మీరు ప్లాన్ చేయండి. ఎందుకంటే ఎగ్జామినరే మనకి ఇన్స్టిట్యూటే 2 చాయిసెస్ ఇచ్చారు కదా, దెన్ వై కాంట్ వి బీ సమ్ మోర్ స్మార్ట్? ఎందుకు మనం స్మార్ట్గా ఆలోచించి చాయిస్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోకూడదు? సో యూటిలైజ్ ద బెనిఫిట్స్ గివెన్. మీకు ఇచ్చిన బెనిఫిట్స్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. దాన్ని బట్టి మీ దగ్గర ఉన్న టైంని హెవీగా అన్నింటి మీద ఇన్వెస్ట్ చేయకుండా ఏ చాప్టర్స్లో ఇన్వెస్ట్ చేయాలి, ఏ టాపిక్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనేది కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నారంటే మీకున్న టైంని మీరు బాగా యూటిలైజ్ చేసుకున్నట్టేనండి. అండ్ ఎగ్జామ్ కూడా చాలా బెస్ట్గా రాయగలరు. సో దట్స్ ఇట్ ఆల్ అబౌట్ దిస్ ప్లాన్. ఫాలో అవ్వండి. లైక్ ఈ ప్లాన్స్ అనేది మీరు ఫాలో అయ్యి ఉన్న టైంని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి. కంపల్సరీగా యూ విల్ గెట్ ద బెస్ట్ రిజల్ట్స్. ఓకేనా? సో దట్స్ ఇట్ అండి. ఐ హోప్ యూ విల్ రైట్ ది ఎగ్జామ్ విత్ కాన్ఫిడెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కాన్ఫిడెన్స్తో ఎగ్జామ్కి వెళ్ళండి. మీరు ఒకటే అర్థం చేసుకోండి, మీరు ఈ రోజు చదివింది నిన్న చదివింది కాదండి. యు ఆర్ ఆల్మోస్ట్ దేర్ ఫర్ దీస్ సబ్జెక్ట్స్, దీస్ ప్రిపరేషన్ ఆల్మోస్ట్ ఫ్రమ్ 9 to 10 months నుంచి మీరు ఇదే ప్రిపరేషన్లో ఉన్నారు. ఈ సబ్జెక్ట్స్ ఈ బుక్స్ చూస్తూ ఉన్నారు. సో కంపల్సరీగా యూ విల్ బీ ఏబుల్ టు రైట్ ది ఎగ్జామ్ ఇన్ ఏ బెస్ట్ వే. కరెక్ట్గా మంచిగా రాయగలరు. సో జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిడెన్స్తో వెళ్ళండి. ఈ సిలబస్ అవ్వలేదు, ఆ చాప్టర్ ఈ క్వశ్చన్ అవ్వలేదు, ఇదంతా కదండి. ఒక పర్ఫెక్ట్గా మీరు చదివినంత వరకు పర్ఫెక్షన్గా చదివారా లేదా, కాస్ట్ షీట్ చదివారు, కాస్ట్ షీట్ అంతా మొత్తం ఫార్మేట్ అంటే క్వశ్చన్ ఎలా ఇచ్చినా మీరు చేయగలరా లేదా, దట్స్ ఇట్. అట్లీస్ట్ ఆ పర్ఫెక్షన్ అనేది మీరు కొన్ని చాప్టర్స్ వరకు, అంటే ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్స్ వరకు ఒక 2-3 క్వశ్చన్స్ తీసుకున్నా కానీ మనకు ఆల్మోస్ట్ వీఆర్ గెట్టింగ్ 50 to 60 మార్క్స్ వచ్చేస్తుంది మనకి. ఎంసీక్యూస్లో ఒక 20 తీసుకున్న ఆల్మోస్ట్ అక్కడే 80 క్రాస్ అయిపోతుందండి మనకి. సో దట్స్ వై మీరు ప్రతిదీ పర్ఫెక్షన్గా అవ్వాలని అనుకోవద్దు. మీకున్న టైంలో మీరు ఏది పర్ఫెక్ట్గా చదువుకుంటున్నారు, ఏది పర్ఫెక్ట్గా నేర్చుకుంటున్నారు, స్టిక్ ఆన్ టు దట్. ఓకే? సో ఐఎమ్ విషింగ్ యూ ఏ వెరీ ఆల్ ది బెస్ట్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ కాస్టింగ్ పేపర్ అండ్ ఆల్ అదర్ పేపర్స్. సో కాన్ఫిడెంట్గా ఉండండి, హెల్త్ జాగ్రత్తగా కేర్ తీసుకోండి, ఎగ్జామ్ బెస్ట్గా రాయండి. ఓకే? థ్యాంక్స్ ఎవ్రీవన్, బాయ్.